ఈరోజైతే మా మిరకిల్ గారు పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాడు. అదేంటంటే ఏదోలాగా బాస్కెట్లోకి వెళ్ళిపోయడం అయితే ఈజీగా వెళ్ళాడు, కానీ దాంట్లో నుంచి ఎట్లా బయటికి రావాలనేది వాడికి తెలియదు. అందులోకి వెళ్ళాక మాత్రం అప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాడు, ఎలాగోలా ప్రయత్నించి చిన్నగా నేను బయటకు వచ్చేస్తాను అని చాలా ప్రయత్నాలు చేశాడు. పాపం చాలాసేపు అటువైపు అన్నట్టుగా చాలా ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇంకా అందులో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందులోకి అయితే ఇరిగిపోయాను. ఏంట్రా బాబు, నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అన్నట్టుగా లోపల చాలా టెన్షన్ అవుతున్నాడు అనుకుంటా. నాకు తెలిసి చాలా ప్రయత్నం, అటు ఎంత ఆలోచిస్తూ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో చూడండి. ఏదోలాగా కాన్సన్ట్రేషన్ తోటి ఎంత పెద్ద డిటర్మినేషన్ చూపిస్తున్నాడో మనకైతే. అసలు అవును, భలే ముచ్చటగా ఉంది నాకైతే. వాడు అనుకుంటుండొచ్చు, నేను ఇందులోకి ఎందుకు వెళ్ళానురా, ఎలా బయటికి వెళ్ళాలరా అని. కానీ వాడికి చిన్న మూమెంట్స్ ఒక్కోసారి భలే ఆనందంగా అనిపిస్తాయండి మనకి వాడు చేసేవి. కొన్నిసార్లు ఎంత సీరియస్గా ట్రై చేస్తున్నాడు చూడండి. లోపలికి వెళ్ళి బయటికి రావాలనిపిస్తుందేమో, ఇంకెంతైనా కూడా అందులో ఉండాలని లేదు వాడికి. అటు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా ప్రయత్నాన్ని ఆపలేదు. మొత్తానికి ఫుల్ కాన్సన్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. నాకు బయటికి రావాల్సిందే అన్నట్టు ఫేస్ పెట్టి ఆలోచిస్తూ ఏదోలాగా నేను బయటకు వచ్చేస్తానన్నట్టుగా వాడి ప్రయత్నాలు చూస్తుంటే అసలు ఎంత క్యూట్నెస్ అనిపిస్తుంది, మస్తు మంచిగా అనిపిస్తుంది. అసలు ప్రతిరోజు ఒక కొత్త ఆట వెతుక్కుంటాడు వాడు. ఎప్పుడు కూడా ఎంత విచిత్రంగా ఉంటాయి వాడి ఆటలు. ఎప్పుడు ఏదో కొత్తదనాన్నే వెతుక్కుంటాడు. ఆ రెడ్ బాస్కెట్లోకి వీడు వెళ్ళి ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. అసలు లోపల నుంచి కొంచెంగా మనకు తెల్లగా కనబడుతున్నాడు. మొత్తానికి వాడు ఫుల్ కన్ఫ్యూజ్ అయితే అయిపోయాడు ఆ బాస్కెట్లోకి వెళ్ళి. సరే, ఎంతసేపు ప్రయత్నిస్తాడో చూద్దాం. అటు ఫుల్ సీరియస్గా ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక యాంగిల్ దొరికించుకొని బయటకు అయితే రావాలి. వస్తాడు, చివరికి ఎలాగోలా బయటకు వస్తాడు. అమ్మయ్య, మొత్తానికి ప్రయత్నించేశాడు, ఎలాగోలా బయటకు వచ్చేసాడు. గుడ్ బై మిరకిల్.